అలా పాదాల మీద నిద్రపోతా ఉన్నట. పాదామృతం నడుతుంది. పాదామృతుంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆ రుకుమామనేశ్వరుడు తిరుపతి వెళ్తా ఉన్నాయంట. మునేంద్ర ఇంత కళ్ళు కారంతో నిద్రపోతున్నావా? నీ కళ్ళు కారం చూసి ఎప్పుడు చూడు పాదాలు పడుతూ 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 అది కళ్ళు ఉండే మూడు ఒక్కలేదన్నట. విష్ణువాస ఏమయ్యా నీ శేష పాదం మీద కూర్చుండబట్టి నా యొక్క పాదాల బట్టి నా యొక్క మొడక్కలతో చిరిపేసినందుకు నీకు ఎన్నటికైనా తీర్చుకుంటారయ్యా. చెప్పాలంటే ముందు నువ్వు అవతారం సాధించు. ఈ అవతారం సాధించి నేను శ్రేష్టాత్రమైన పట్టెల పాలైపోయి నేను పట్టలో ఉన్నప్పుడు నీ యావతులకు పాలించిందని ఆవును పట్టా పోయి నువ్వు వచ్చి నా చెంప పగలబడతావయ్యా. అప్పుడే నీకు నాకు పుట్టగడతాది. అయితే మనం చూసుకుందాం రేపు పొద్దున్న సెంటర్లో ఆయన ఎప్పుడైతే ఉన్నప్పుడు వచ్చి పోలిస్తా ఉంటారు. ఆవులు కొట్టబోయి సంతృప్తిగా వేస్తాం. అక్కడ దెబ్బ తప్పిస్తారు. మహానుభావుడు లక్ష్మీదేవి భార్య సెంటర్ ఎవరికైనా పల్లి కొడుకు గణేష్ వాడికి ఇంటికెళ్ళేటప్పుడు ఇంటికాడ బయలుదేరి బాగా వస్తున్నారు. ఇంటికాడ నుంచి ఒక అరగంట మీ దగ్గర పంపేసాడికి హలో ఏం చేస్తున్నావు? ఏం చేసావా? మన భగవంతుడు ఏం చేస్తున్నాయా? శాస్త్ర కొండపైకి వెళ్ళిన మహానుభావుడు ఒక పొన్న చెట్టు కింద నిద్రపోతున్నాడమ్మా. నిద్రపోతుంటే పొన్న చెట్టు ఆకులని కూడా భగవంతుడు మీద దుల్లిపోతున్నాయట, రాళ్ళిపోతా ఉన్నాయటండి. ఆయన ఈ పొన్న చెట్టు ఆకులన్నీ కూడా కొద్ది రోజులు ఉన్నప్పటికీ ఎండకి ఎండిపోయి వానకి చిక్కిపోయి చెదపుట్లుగా అల్లేస్తారట. లక్ష్మి లక్ష్మి అంట మహానుభావుడు చేస్తున్నాడు. బాగా పొట్లు ఉందండి పొలా ఉన్నాడట. చూడండమ్మా మహాతల్లి సంగతి ఇచ్చి బ్రహ్మ కలిగిన నారదాముని చూశాడు. నారాయణ ఆది కాలం తండ్రి పెట్టాను కంటి వల్లే నా తండ్రి పుట్టలప్పలేడు కాపాడుకోవాలి. బ్రహ్మలోకి వెళ్ళిపోట బ్రహ్మదేవ అడుగు నా చిన్న శ్రీనివాసుడు పుట్టలడు కాపాడుకోవాలి. బ్రహ్మదేవుడమ్మా కామగిరి కొట్టున్నాడు. శంకరుడు చిన్నవాడు దూడగొట్టాడు. చూడండమ్మా బ్రహ్మదేవుడు కామని ఎడతా శంకరుడు చిన్నవాడు దూడగా ఈ ముగ్గురు ఎక్కువ గుంజుకుని పల్లాప్రదేశ్ వచ్చేయండి. లక్ష్మీదేవి ఘోరంగా తపస్సు పడుతున్నట. నారదాముని కల్లారా చూశాడు. చూసి అమ్మా లక్ష్మి ఇంత ఘోరంగా తపస్సు పడుతున్నావు అమ్మా.
వచ్చాడమ్మా నువ్వు లేని ఇష్టం లోకం విడిచిపెట్టాడమ్మా పట్లపడమ్మా ఉండిపోడమ్మా ఇప్పుడు నువ్వు కాపాడుకోకపోతే నా సీను వచ్చాడు మనకి అక్కడమ్మా కుమారా నన్ను ఏమి చేయమంటా బాబు నువ్వు సీతకి వినిదమ్మా బ్రహ్మదేవుడు కాముడు అవుతున్నాడు శంకరుడు చిన్నవాడు నువ్వు కొన్నవాడు అమ్మాయిగా అవుతారు ఆవుని తోలుకెళ్ళి సోలాపురి మహారాజు నమ్మిస్తే ఆవులు మా తండ్రి గారిని కాపాడుకుంటే అలాగానే ఆ కొన్నవాడు బాగుండి అలా ఎలాగా శ్రావణ సంగ్రామం లక్ష్మీదేవమ్మ ఒక గొల్లవాడు అమ్మాయిగా అవుతారు బ్రహ్మదేవుడు కామదేవుడు శంకరుడు చిన్నవాడు ఓడగా అవుతారు కానీ ఆ మహాతల్లి Oh,